అందరు లేచి నిలబడదామండి. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అందరు చెప్పులు కొడదాం. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును, ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడి అను స్వరమును వినవా, సిద్ధపడుడి అను స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను. 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను. పాటించక ప్రభు మాటలు వారలు, పాటించక ప్రభు మాటలు వారలు, నీటిలో మునిగిరి పాఠము నీకిది, నీటిలో మునిగిరి పాఠము మనకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును, ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడి అను స్వరమును వినవా, సిద్ధపడుడి అను స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము, చిగురించెను చూడుము. తిరిగి మరొక పర్యాయము మనము జ్ఞాపకం చేసుకుందాం. దావీదు భక్తుడు ఇక్కడ మరొకసారి చెప్తున్నటువంటి మాటను మనం చూద్దాం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి. ఆయన చెప్తున్నటువంటి మాట, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి. ఆయనతో పాటు అదుల్లాము గుహకు చేరారు. దావీదుతో ఉన్న వాళ్ళు రాజు దగ్గర నుండి తప్పించుకొని ప్రాణభయంతో వచ్చిన వారు, అప్పులు చేసుకున్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు. ప్రియులారా, ఇలాగా అనేక మంది అక్కడ ఉన్నారు. వారు దావీదు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు దావీదు వారికి చెప్తున్నటువంటి మాటలు, పిల్లలారా మీరు వచ్చి నా మాటలు వినండి, నేర్చుకోండి. అనుభవంతో ఉన్నటువంటి వారు చెప్పేటువంటి మాటలు మనం వినడం ఎంతైనా ఆశీర్వాదం. అనుభవంతో ఉన్నవారు చెప్పే మాటలు, సమావేశం అవ్వాలని పిలిచినప్పుడు పలానా సమయంలో పలానా స్థలానికి సమావేశానికి రావాలి అనేటువంటి పిలుపు వచ్చింది ఇక్కడ ఉన్నవారికి. ప్రియులారా, మనము జాగ్రత్తగా గమనిస్తే సమూయేలు గ్రంథంలో ఒక దగ్గర ఏమని కనిపిస్తుంది అంటే, దావీదు దగ్గర ఉన్నవారు మూర్ఖులు, కఠినమైన మనుషులు అని వ్రాయబడి ఉంటుంది. ఒక దగ్గర దావీదు దగ్గర సమావేశమైన వారు ఎవరని రాసి ఉంటుందంటే, అప్పులు చేసుకున్న వారు, ఇబ్బంది కలిగిన వారు అని వ్రాయబడి ఉంటుంది. ప్రియులారా, దావీదు దగ్గర ఇటువంటి మనుషులు, ఎటువంటి మనుషులున్నా
దావీదు మాట ఎంత చక్కగా వింటున్నారో అని మనం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. వారికి దావీదు చెప్తా ఉన్నాడు, పిల్లలారా మీరు సమావేశం అవ్వండి, నేను మీకు భయభక్తులు నేర్పిస్తాను. ఏమండి, దేవుని యందు భయభక్తులు నేటి దినాల్లో చాలా అవసరం. చాలామంది ఏమండి భక్తిని చేస్తూ ఉన్నారు. భక్తి చాలా ఉంది, కావాల్సినంత భక్తి ఉంది, భక్తికి ఏమీ కొదవలేదు. ప్రియులరా, లెక్కలేని విధాలుగా భక్తిని చేస్తూ ఉన్నారు. ఏమండి, దేవునితో కూడినటువంటి భయముతో కూడిన భక్తి కనిపించడం లేదు. దావీదు చెప్తున్న మాట, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పిస్తాను. తన చుట్టూ ఉన్న వారికి భయభక్తులతో కూడినటువంటి విధానాలు నేర్పించడానికి దావీదుకి ఎంత ప్రేమో. ఏమండి, ఆ ప్రేమ ఉండబట్టే వాళ్ళందరినీ సమావేశానికి రమ్మంటున్నాడు. ఎందుకు పిలుస్తున్నారు, ఏం అవసరమో, దాని ద్వారా ఏమి సంపాదించుకోవాలి, ఏమి సమకూర్చుకోవాలి, ఇవేవి ఆలోచన కాదు. ఆయనకున్న ఒకే ఒక ఆలోచన ఏమిటంటే, ఇదిగో దేవుని యందు భయభక్తులు మీకు నేర్పిస్తాను. ప్రియులారా, వాళ్ళని రమ్మంటే వారు అతనితో పాటు వెళ్ళిపోతూ ఉన్నారు. దావీదు మాటకి ఎంత విధేయత చూపిస్తూ ఉన్నారో. నేటి దినాల్లో రమ్మంటే అనేకమైనటువంటి కారణాలు చెప్తూ ఉంటారు. ఓటానికి రండి, ప్రార్థనకి రండి, మీటింగ్కి రండి అంటే కారణాలు వెతుకుతూ ఉంటారు. ఒకవేళ బై మిస్టేక్ పోలేదనుకో, ఒకవేళ పాస్టర్ గారు వచ్చి అడిగితే కారణాన్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటారు. పాస్టర్ గారు ఒకవేళ వచ్చి అడిగితే ఏం చెప్పేయాలా, ముందుగానే ఒక పిక్చర్ లోపల ఒక జెరాక్స్ కాపీ రెడీగా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఏమా ఏంటి ఆదివారం చర్చికి రాలేదంటే ఆ జెరాక్స్ తీసి చక్కగా చదివేస్తారు వెంటనే టగటగా. ఎందుకండి రాలేదు? ప్రియులారా, నీకెన్ని కారణాలు ఉన్నా, నీకెన్ని పనులున్నా, దేవుని మాటలు వినుట కొరకాయి, దేవుని యొక్క ప్రేమ సంగతులు నేర్చుకున్నట కొరకాయి. ప్రియులారా, ఇదిగో దావీదు ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని వాళ్ళు ఎంతో గౌరవించి ఆ స్థలానికి వచ్చారు. ఏమంటున్నాడు ఆయన? వారిని పిలిచి వారికి చెప్తున్నటువంటి మాట, అక్కడికి వెళ్ళిన వారికి చెప్తున్న మాట, బ్రతకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నొందుచు అనేక దినములో. ఏమండి అంటే ఏమండి, మనం యుద్ధాలతోటి తిరుగుతున్నాం, ప్రాణభయంతో తిరుగుతున్నాం, అపాయాలతో తిరుగుతున్నాం. మేలు నొందుచు బ్రతికేవాడు ఎవడైనా ఉన్నాడా? ఏమండి, మంచి జీవితం బ్రతికేటువంటి మంచి బ్రతుకు కలిగి ఎవడైనా ఉన్నాడా? అలా బ్రతికేవాడు, క్షేమంగా ఉండేవాడు ఎవడైనా ఉన్నాడా? ప్రియులారా, నేటి దినాల్లో మానవుడు క్షేమం కొరకై ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు క్షేమంగా బ్రతకడానికి. ఎటు నుంచి ఏం వస్తుందో తెలియడం లేదు, ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియడం లేదు, అపాయం ఎటు నుంచి వస్తుందో తెలియడం లేదు. ఏమండి, ఎటు నుంచి నష్టం మనుషుల్ని తరుముకుంటూ వస్తుందో తెలియదు. దేవుని వైపు చూసి ఆయన పైన ఆధారపడి, ఏమండి, ఆయన వైపు ఆనుకొని ఆయనతో నడిచేవారు అవసరం క్షేమంగా. ఏమండి, కొంతమంది అంటూ ఉంటారు, యేసు ప్రభు దగ్గరికి వస్తే చాలా నెమ్మది దొరకదు, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆశీర్వాదాలు వస్తాయి, యేసు ప్రభు దగ్గరికి వస్తే దీవెనలు వస్తాయి, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏమండి అన్ని మేళ్ళే జరుగుతాయి. ఇలాగ బైబిల్ బోధించడం లేదు. ఈ విషయాలు మనం గమనించాలి. అమ్మా, ఇందాడి నుంచి ఆడుతున్నావు నువ్వు, సమస్య లేదు, చాలా జాగ్రత్త కూర్చోవాలా, అవసరమైతే ఆ పాపం తీసుకుని బయటికి వెళ్ళిపో. ప్రియులారా, గమనించాలి, నేటి దినాల్లో చాలామంది యేసు ప్రభు దగ్గరకు వస్తే దీవెనలు, ఆశీర్వాదాలు, యేసు ప్రభు దగ్గరకు వస్తే ఇదిగో ఎంతో క్షేమము, యేసు ప్రభు దగ్గరకు వస్తే ఏమండి ఇదిగో మీరు ఇల్లు కట్టుకోవచ్చు, మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, యేసు ప్రభు దగ్గరికి వస్తే మీ రోగాలు పోతాయి, మీకే ఇబ్బందులు కలగవు, మీకే కష్టాలు ఉండవు అనేటువంటి బోధల వైపు మనుషులు పరుగులు తీస్తూ ఉన్నారు. ఏమండి, మేలుగానే బ్రతకాలని కోరుకుంటా ఉన్నాడు మానవుడు, మేలుగా క్షేమంగా ఏ ఇబ్బంది పడకుండా. మన ముందున్నటువంటి భక్తులు అలాగ ప్రయాణం చేయలేదు ఈ క్రైస్తవ విశ్వాస జీవితంలో.
వారు ఎన్నో బాధలు అనుభవించారు, ఎన్నో శోధనలు అనుభవించారు, ఎన్నో కష్టాలు అనుభవించారు. అయినా వారు భక్తిని విడిచిపెట్టలేదు, దేవుని యందలి భయము విడిచిపెట్టలేదు, దేవునికి లోబడ్డం అనేటువంటిది ఎప్పుడు కూడా వారు విడిచిపెట్టలేదు. ఏమండి, ఇదిగో మనల్ని నడిపిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అటువంటి అనుభవాలు గుండానే ఆయన ప్రయాణం చేశాడు. ఆయన ఎన్నో బాధలు పడ్డాడు, ఆయన ఎన్నో శోధనలను అనుభవించాడు. ఆయన మన వలె ప్రతి విధమైన శోధనను ఆయన ఎదుర్కొన్నాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అనే మాట ఒకటి ఉంటుంది పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయము. దయచేసి ఒకసారి చూడండి. పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక తీసారా? మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం అనుకుంటా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు. ఏమండి, ఆయనకి తప్పలేదు, మన ప్రభువుకి బాధలు తప్పలేదు. క్రీస్తు కూడా క్రీస్తు కూడా, ఈ మాట చదవాలి, నేను ఎన్నిసార్లు అడిగిన ఆ మాట చదువుతుండాలా. క్రీస్తు కూడా బాధపడ్డాడు. పౌలు భక్తుడు అంటాడు, మనం అనేకమైన శోధనలు అనుభవించి మహిమలో ప్రవేశించాలి. బాబోయ్ పాస్టర్ గారు, ఈ కష్టాలు తట్టుకోలేకపోతా ఉన్నాం, ఈ బాధలు తట్టుకోలేకపోతా ఉన్నాం. ప్రియులారా, వారు అనేకమైన విషయాలు చెప్తా ఉంటారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు. ఒకసారి 20వ వచనం చదవండి, కింద లైను. 20వ వచనం కింద లైను. కింద లైన్ అన్నప్పుడు కిందకు వచ్చేయాలా. ఇందుకు మీరు పిలువబడితిరి అన్నమాట. ఒకసారి ఇలా చదువుతాను చూడండి. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. ఇందుకే మిమ్మల్ని పిలిచింది. ఎందుకు? బాధలు పడాలి, శోధనలు అనుభవించాలి, నువ్వు దాన్ని అనుభవించాలి, ఆ నొప్పిని నువ్వు భరించాలి, ఆ కష్టాన్ని భరించాలి. ఈ బాధలు నేను పడలేనండి, ఈ కష్టాలు నా వల్ల కాదండి బాబోయ్. క్రీస్తు నీ కొరకు బాధపడ్డాడు. అర్థమవుతుందా నీకు? ఆ విషయం బోధపడుతుందా? ఆయన బాధ నీకు తెలుసా? క్రీస్తు కూడా నీ కొరకు, నా కొరకు బాధపడ్డాడు. ఇప్పుడు దాన్ని చదవాలి. ఇందుకు మీరు కూడా పిలువబడ్డారు. ఈ బాధలు అనుభవించడానికి. బాధపడ్డోడికే బోధ అర్థం అవుద్దంట. బాధపడ్డోడికే బోధ అర్థం అవుద్ది. నీకు బాధ లేకపోతే బోధ ఎక్కదు. ఏమండి, ఆ కష్టం ఏంటో నువ్వు పడాలా. నువ్వు అప్పుడు ఇంకొక వ్యక్తికి పాఠం నేర్పించగలవు, ఇంకో వ్యక్తికి నువ్వు చెప్పగలవు. ఏం చెప్తావు? నీ తర్వాత జనరేషన్కి ఏం చెప్తావు? నీ తర్వాత వచ్చే తరానికి ఏమి నేర్పిస్తావు? ఒక ఆయన మా చర్చిలో, ఆయనకి అప్పులు ఎక్కువైపోయినాయి, చాలా అప్పులు అయిపోయినాయి, చాలా కష్టాలు తట్టుకోలేకపోతున్నాడు. వచ్చిన శాలరీ వచ్చినట్టు అయిపోతుంది, ఇంట్లో తినడానికి ₹1 ఉండడం లేదు. అయితే మీరు నమ్మండి, ఆయనకి వచ్చేటువంటి శాలరీలో మొట్టమొదట 10% దేవుని సేవకుడు నాకు పంపించకుండా అతను వాడ్డు. ₹1 కూడా అతను వాడుకోడు. ఆ క్రమాన్ని నేర్చుకున్నాడు. శాలరీ రాగానే, జీతం రాగానే ఈ క్రమాన్ని నేర్చుకో. దేవుడు నిన్ను దీవించాలంటే నీకు వచ్చిన దాంట్లో మొట్టమొదట దేవునికి ఇవ్వడం నేర్చుకో. దేవునికి మొట్టమొదట దేవునికి ఇచ్చిన తర్వాత నువ్వు వాడుకోవడం నేర్చుకో. నేను చెప్పాను, ఎప్పుడో రక్షించబడిన కొత్తలో అతనికి చెప్పాను, బాబు ఇలా చెయ్యి అన్నాను, అంతే. ఇప్పటికి మళ్ళీ చెప్పలా. శాలరీ రాగానే ఫస్ట్ నా అకౌంట్లో ఫస్ట్ మెసేజ్ వస్తుంది, టింగ్ అని. ఏంటంటే ఆ దేవుని భాగాన్ని పంపిస్తాడు. అతను నాతో చెప్పిన మాట ఏమనంటే, పాస్టర్ గారు ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను. ఇల్లు కట్టాడు అతను, చాలా ఇబ్బందులు పడుతున్నాడు, తట్టుకోలేక ఇంట్లో ఏమి ఉండడం లేదండి, ₹1 ఉండడం లేదు. శాలరీ 7వ తారీఖు వస్తుంది, 10వ తారీఖు లోపు ఇంట్లో డబ్బులు అయిపోతున్నాయి. నెలాఖరికి వచ్చేసరికి ఇంట్లో ఏమీ మిగలడం లేదు పాస్టర్ గారు.
చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఆయన ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. నన్ను రమ్మన్నాడు ఫోన్ చేసి ఇంటికి. వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఏంటండి అన్నాను. అంటే అంటున్నాడు, పాస్టర్ గారు ఇల్లు అమ్మేసి ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి అన్నాడు. ఏమన్నా, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను, ఈ ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాను, ఈ అప్పులు నేను తట్టుకోలేకపోతున్నాను అని అన్నాడు ఆయన. ఆయనకి 2 కుమార్తెలు. నేను అన్నాను, అమ్ముకొని వెళ్ళిపోతావా? వెళ్ళిపోతానండి. నువ్వు అమ్ముకొని వెళ్ళిపోతే నీ వెనకాల పిల్లలకి నువ్వేమి పాఠం నేర్పించావో తెలుసా? నువ్వు అమ్ముకొని వెళ్ళిపోతూ ఏదైనా సమస్య వస్తే అమ్ముకొని వెళ్ళిపోవాలి, పారిపోవాలి, ఆ స్థలంలో ఉండకూడదనే పాఠాన్ని నువ్వు వాళ్ళకి నేర్పిస్తున్నావు అని చెప్పా. నువ్వు నిలబడ్డం నేర్చుకో. నా తల్లిదండ్రులు ఇటువంటి కష్టం వచ్చినప్పుడు వారు మాలాగా నిలబడ్డారు, మా తల్లిదండ్రులు నిలబడ్డారు. నువ్వు నిలబడితే నీ వెనకాల వాళ్ళకి పాఠం. నువ్వు పారిపోతే వెనకాల వాళ్ళకి పాఠం ఏంటంటే పారిపోవడమే పాఠం. నువ్వు భయపడ్డావంటే నీ వెనకాల వాళ్ళకి పాఠం ఏంటంటే భయపడ్డమే పాఠం. నువ్వు నిలబడ్డావంటే వెనకాల వాళ్ళకి నిలబడ్డమే పాఠం. క్రీస్తు కూడా మన రక్షకుడు, మన విమోచకుడు, మనల్ని ఇదిగో ఇలాగ కూర్చోబెట్టినటువంటి వాడు, మనకు విమోచన క్రయధనమును ఇదిగో తీసుకుని వచ్చినటువంటి వాడు యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన మన కొరకు బాధపడి మనకు పాటలు మీకు మాదిరి ఉంచిపోయెను. మీరు తన అడుగు జాడల యందు. ఏంటి అడుగులు? ఏమా బాధలా, శ్రమలా? ఎందుకు పిలిచారండి? సుఖం లేదా? ఏసీ లేదా? ఏమండి అన్ని కష్టాలేనా? ఎంతకాలం పడాలి బాధలు? కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట ఆయనే మిమ్మల్ని పూర్ణులుగా చేసి మిమ్మల్ని స్థిరపరచి బలపరచును. నీకు అర్థమవుతుందా ఈ మాటలు? దేవుడు నిన్ను స్థిరపరుస్తాడనే విశ్వాసం నీకుందా? దేవుడు నిన్ను స్థిరపరచగలడు. ఏం పాఠం నేర్చుకుంటున్నావు ఇన్ని సంవత్సరాల నీ విశ్వాస జీవితంలో? నీ వెనకాల వారికి నువ్వు ఏం పాఠం ఇచ్చావు? అక్కడ పరిగెత్తు, ఇక్కడ పరిగెత్తు. ఆడేవుడు అట్టిపళ్ళు పంచుతున్నాడు, వాడి దగ్గర పరిగెత్తు. యాపిల్ కాయలు ఒకటి పంచుతున్నాడు, వాడి దగ్గర పరిగెత్తు. ఆడకపోతే దబేలను పడగొడుతున్నాడు, వాడి దగ్గర పరిగెత్తు. ఎక్కడెక్కడికి పోయి ఏదేదో ఆశీర్వాదాలు తెచ్చేసుకుందామని వాళ్ళ చేత వీళ్ళ చేత అందరి చేతులు నెత్తి మీద పెట్టించుకొని వస్తా ఉన్నాం. ఆ దరిద్రాలన్నీ తెచ్చి నెత్తిని పెట్టుకుంటా ఉన్నాం. దేవుడు నిన్ను ఆ బాధలు అనేటువంటి మార్గం గుండా నేను నడిపిస్తున్నప్పుడు నడు సైలెంట్గా. ప్రభువా, ఈ త్రోవలో నన్ను తీసుకుని వెళ్తున్నావు. నయోమిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మా, నయోమి అంటే ఆమె అంటుంది, బాబోయ్ నన్ను ఎందుకండి అలా పిలుస్తారు? ఎన్ని బాధలు పడుతున్నాను తెలుసా? అమ్మా, దేవుడు నీ కుటుంబంలో నుంచి ఇదిగో నీ కోడల్లో నుంచి లోక రక్షకుడిని తీసుకురావడానికి నిన్ను సిద్ధం చేస్తున్నాడమ్మా. ఆయన నిన్ను డిజైన్ చేసుకుంటున్నాడు. ఆయన తన రూపాన్ని దిద్దుకుంటున్నాడు. ఒక పోలిక ఇవ్వాలనుకుంటున్నాడు. నీలో ఒక మంచి రూపంను తీసుకురాని ఆశపడుతున్నాడమ్మా. ఆయన రూపాన్ని తీసుకురావడానికి ఆయనకి అవకాశం ఇవ్వమ్మా అంటే, నన్ను అలా పిలవద్దులేండి సార్, కొంచెం కష్టంగా ఉంది. కొన్నిసార్లు అమ్మా అంటే వద్దులేండి పాస్టర్ గారు, ఇక చర్చి వద్దులేండి. నీ విశ్వాస జీవితంలో, నీ క్రైస్తవ జీవితంలో ఎన్నిసార్లు దేవునికి దూరంగా వెళ్ళిపోతా ఉన్నావో, ఎన్నిసార్లు చాలే అనుకుంటున్నావో. ఏమండి, మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? వేలారా, నీవు దేవుని సన్నిధిలో సాగాలంటే కొన్నిసార్లు దేవుడు అటువంటి మార్గాల గుండా నడిపిస్తున్నప్పుడు, కూసో, కనబడలా మీ అమ్మకి ప్యాకెట్లా, తోలు ఊడిపోద్ది, సాయంత్రం దాకే ఉంటాను. అందుకే లైవ్ పెట్టద్దాను. దయచేసి గమనించండి, దేవుని సన్నిధిలో మనం సాగుతున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడే సమస్య స్టార్ట్ అవుతుంది నీ ఇంట్లో. దేవుని సన్నిధిలో విలువైన
దేవునికి దశంభాగం తెచ్చాను, విలువైన కానుక తెచ్చాను, అప్పుడే వెంటనే జ్వరాలు స్టార్ట్ అయినాయి మా ఇంట్లో. అందుకేనండి ఇవ్వను నేను. ప్రార్థన చేస్తేనే శోధనలు వస్తాయండి, అందుకే ప్రార్థన చేయను నేను. చర్చికి వస్తేనే సమస్యలు వస్తాయండి, అందుకే చర్చికి రాను నేను. మంచి నిర్ణయం, బాగుపడే నిర్ణయాలు అవి. అట్లాంటి నిర్ణయాల్లో బాగుపడతాం మనం. అపవాది అంటాడు, పాపాకు వెళ్ళద్దు అసలు. నువ్వు పోయినప్పటి నుంచి ఏం మేలు చేశాడు దేవుడు నీకు? జోరీగా కూర్చుంటాడు. నువ్వు ఎప్పుడైతే అడిగి లూజ్ ఇస్తావో వాడు జోరీగా కూర్చుంటాడు. మనసుని కఠినం చేసేస్తుంటాడు. ఇన్ని శోధనలు పెడతాడా దేవుడు నిన్ను? యోబు భార్య అన్నట్లుగా సావకూడదా? దూషించి చచ్చిపోకూడదా? ప్రియులారా, ఇదిగో క్రీస్తు కూడా బాధపడ్డాడు. అపోస్తలుడైన పౌలు బాధపడ్డాడు. 12 మంది శిష్యులు బాధపడ్డారు. వారి వెనకాల వచ్చేవారు బాధపడ్డారు. ఏవండి, ఇదిగో నేటి క్రైస్తవ సమాజం ఇదిగో బాధలు పడుతూనే ఉంది. దేవుని కొరకు నువ్వు ఈ మార్గంలో బాధపడుతున్నావంటే ఆయన నీ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు. గుర్తుపెట్టుకో, నీ పైన ఆయనకి ప్రత్యేకమైన దృష్టి ఉంది. గుర్తుపెట్టుకో, ప్రత్యేకమైన ఆలోచన ఉంది. కొంతమంది చెప్తూ ఉంటారు, మా కోడలు అస్సలు మాట్లాడదండి. నేను మీటింగ్కి వస్తూ ఉంటే నా వెనకాల ఒక అతను కూర్చున్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, మన సైడ్ అతనే. మన భీమవరం స్లాంగ్ అర్థమైపోతాయి. ఏంటండి అంటారు కదా, అదే అసలు మనిషి కాదండి, అది అసలు మనిషి కాదు అంటున్నారు కోడల్ని. అది అసలు మనిషి కాదు, అది బాబోయ్ చిచ్చి 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 అంటున్నాడు. చిచ్చి అసలు అది మనిషి కాదు, అది కోడల్ని, అది ఇది. ఒక క్రైస్తవురాలిగా ఒకవేళ నీ కుటుంబంలో అటువంటి పరిస్థితులు నీ కుటుంబంలో ఎవరి ద్వారా అయినా అటువంటివి వస్తే వాటిని నువ్వు భరించాల్సిందే. వాటిని ఖచ్చితంగా నువ్వు రిసీవ్ చేసుకోవాల్సిందే. వాటిని నువ్వు ఎదుర్కోవాల్సిందే. పారిపోవడం కాదు, తరిమేయడం కాదు, నెట్టివేయడం కాదు. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే ఏమండి, ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు. ఒకసారి పౌలు భక్తుడిని పట్టుకొని ఇరక్కొట్టేశారంట, ఈడి చేశారు. చచ్చిపోయడం కొంచెం పీడ్చి బయట వేసేస్తే తెల్లారలేసి మళ్ళీ అక్కడికి వెళ్తున్నాడు. మనం ఇలాంటి బాధలు శోధనలు అనుభవించి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలని చెప్తున్నాడు అక్కడ పోయి బోధ. మనకెందుకు వచ్చిన తెప్పలేండి, యేసుప్రభు వారు ఒక దగ్గర కొడితే ఇంకో దగ్గరికి వెళ్ళిపోమన్నాడు కదా అనే పాఠాలు చెప్తాం మనం. సహజంగా మనం చెప్పే పాఠాలు. మనమంటే మీరేమో కానీ కొన్నిసార్లు అంటే మన వెనకాల వారికి మనమేం పాఠం ఇచ్చామంటే, యేసురత్మయ్య గారు, మేరమ్మ గారు మన సహవాసాన్ని ప్రారంభించినటువంటి దైవజనులు. అమ్మగారు ఇంచుమించు 6 నెలలు ఒక చీరను కట్టుకున్నారు తల్లిగారు. ఏమండి, ఎన్ని సమస్యలు, ఎన్ని శ్రమలు వారు అనుభవించారు. నేను ఒక సాక్షి విన్నాను, మన యూట్యూబ్లో ఉంది చూడండి. యేసరత్మయ్య గారు చెప్పిన మాట. నేను సేవలోకి వచ్చి ఇప్పటికీ 35 సంవత్సరాలు నేను ఏనాడు రూపాయి పెట్టి బట్టలు కొనలేదు అన్నాడు. 35 సంవత్సరాల్లో నేను ఒక చొక్కా కానీ ఒక పంచ కానీ నేను కొనుక్కోలేదు. దేవుడు నాకు సహాయం చేశాడు. ఏమండి, మా పాస్టర్లు వెళ్ళిపోతాం, లెనిను, కద్దరు, గిద్దరు, గద్దరు అన్నీ కొనుక్కొచ్చుకుంటాం పోయి. మా పితరులు, మా ఆత్మీయ తండ్రి, మన సహవాసాన్ని ప్రారంభించిన యేసురత్నమయ్య గారు నిశ్చయముగా చెప్పగలము, ఆయన ప్రభు సన్నిధిలో ఉన్నారు. ఎన్ని శోధనలు అనిపించు, ప్రభువా నా పిల్లలు, నా తల్లి, నా కుటుంబాన్ని పోషించుకోవడం కష్టమవుతుంది ప్రభువా, నువ్వు సహాయం చేయి ప్రభు అని ఏవండి వారి కష్టాలను కన్నీటితో ఎదుర్కొన్నారు. నీ కష్టాలను నేను నిన్న చెప్పాను, అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాము. ఏంటి నీకున్న ఉపాయము? తలుపు వేయి, మోకరించు, చాపేసుకో. ఏం చేయాలా? ప్రార్థన చెయ్యి, గోజాడు, బతిమాలు, వేడుకో, బతిమాలు.
ప్రభువు నీకు సహాయం చేస్తాడు. ప్రభువారు అన్నారంట యేసరత్నమయ్య గారితో, నీకు సహాయం చేయడానికి నేను సిద్ధముగా ఉన్నానయ్యా అన్నారంట. నీకు సహాయం చేయడానికి నేను సిద్ధముగా ఉన్నాను. ఏమండి, యేసరత్నమయ్య గారికి చేసిన సహాయము నేటికి ఆ ఇంట్లో సమృద్ధి. తిండి తినడానికి లేదు. ఆ రోజు ఆయన సేవను ప్రారంభించినప్పుడు విశ్వాసంలో ఎన్నో శోధనలు ఎదుర్కొన్నారు ఆయన. ప్రియులరా, ఆయన ఈరోజు వెనకాల తరాలకి ఆయన ఏమండి ఎంత ఆశీర్వాదాన్ని మిగిల్చారంటే, ఈరోజు ఎవరు అక్కడికి వెళ్ళినా కూడా కడుపు నిండా తిని రావచ్చు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చినప్పుడు కానాన్లో ప్రవేశించక ముందు 12 మంది వేగుల వారిని పంపించారు కదా, అవునా? వారికి కొన్ని చెప్పారు, మీరు ఇలా పట్టుకురండి, అక్కడ నుంచి కొంచెం ఫ్రూట్స్ తేండి. వాళ్ళు ద్రాక్ష గెల తెచ్చారంట. దేనితో తెచ్చారు? దండెతో తెచ్చారు. తగిలించుకొని భుజం మీద తగిలించుకున్నారు. అంటే గెల ఎక్కడ ఉంది? మధ్యలో ఉంది. ఎవడెక్కువ తింటాడో చెప్పాలి. ఇప్పుడు తినాల్సి వస్తే ఎవడెక్కువ తింటాడో చెప్పాలి. వెనకాలోళ్ళు మేము తింటున్నాం. మా పితరులు యేసరత్నమయ్య గారు ఏం తినలేదు. ఆయన బహు తక్కువ తిన్నారు. ఈ సహవాసాన్ని నాటడానికి ఎంతో కన్నీటిని ధారపోశారు. వారు వెనక్కి తిరిగి ఒక పండు తిందామంటే ప్రయాణం ఆగిపోతుంది. వెనక్కి తిరిగి ఒక పండు తీసుకునే సమయంలో ఎన్నో అడుగులు వేయచ్చు అని చెప్పేసి వారి ప్రయాణాలను కొనసాగించారు. నేటికి సహవాసము శాఖోపశాఖలు అవడానికి కారణం ఏంటంటే వారి నీతి కలిగినటువంటి ప్రయాణం. ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు. వారి తర్వాత వారి వెనకాల, వారి తర్వాత వారి వెనకాల, వారి తర్వాత వారి వెనకాల, మా వరకు కూడా. ఏమంటే నీ జీవితంలో కూడా, విశ్వాసగా నీ జీవితంలో కూడా అటువంటి శోధనలు వస్తున్నప్పుడు ఇదిగో పరిగెత్తిన వారిని గురిగా పెట్టుకోండి. క్రీస్తు మీ కొరకు ఏమండి ఆయన బాధపడి శ్రమపడి ఇందుకు మీరు పిలువబడ్డారు. మేలుగా బతకడమే కాదు, మేలుగా క్షేమంగా కూర్చున్న చోటు నుంచి కూర్చున్నట్టు కదలకుండా చర్చిలో కూర్చొని నిద్రపోతా. ఏమా ఎలాగా? అసలు ఏమి కొంతమందికి ఏమి నొప్పి తగలకూడదు, శరీరానికి సురుకు తగలద్దంతే. విసిగిపోతూ ఉంటారు. చిన్న శోధన రాగానే విసిగిపోతూ ఉంటారు. చెయ్యి అంటారు. పిల్లల్ని కూడా దూషిస్తూ ఉంటారు. సైతాన్ వచ్చింది నాకు అంటారు. సైతాన్ని అన్నామంటే నువ్వెవరో చెప్పాలి. ఇప్పుడు ఎందుకు మళ్ళీ నీకే ఆ పేరు తగిలించుకోవడం, లేనిపోనుకోవడం. ఏమండి, చాలా జాగ్రత్త. అనేకమైనటువంటి ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నాడు. ప్రారంభమే. పిల్లలారా రండి. వచ్చారు అందరూ. కూర్చోండి. మీకు బోధ చేయాలి, భయభక్తులు నేర్పించాలి. నేను పడ్డ శ్రమలు, ఏమండి గాతులో నేను పడ్డ బాధలు మీకు చెప్పాలి. రండి కూర్చోండి. ఎన్ని బాధలు పడ్డావు? అప్పుడే మాంసం తిని వచ్చి మొదలెట్టాడు అయ్యగారు బోధ. రాత్రి చెప్పుకున్నాం కదా, మాంసం తినకాడ ఆపాం మనం. తినేసి తిన్నోడు ఎన్నైనా చెప్తావులే. కొంతమంది ఆ మాటలు నచ్చని వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు నీ మనసు సరిలేదనుకో, ఎన్నైనా చెప్తావులే కానీ ఆడ నించోని కబుర్లు అంటావు. నీకు నచ్చకపోతే నీ నోట్లో నుంచి వచ్చే భాష నువ్వు ఒకవేళ పెదాలతో చెప్పకపోవచ్చు, కానీ నీ ముఖం చెప్పేస్తూ ఉంటుంది, నీ ఫేసే చెప్పేస్తూ ఉంటుంది. చెప్పేవులే కానీ పెద్ద బోల్డ్ మంది చెప్తాలే, నేను కూడా నిలబడితే చెప్తాలే. భోజనం చేసి చక్కగా వచ్చి పిల్లలారా రండి. ఎవడైనా మేలు నొందుచు బ్రతుకుతాడా? ఏం చేయాలి? తర్వాత మాటలకు వెళ్దాం, సమయం లేదు. అమ్మా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాను, మేలు చేయము. పిలిచిన ఉద్దేశం చెప్తా ఉన్నాడు. పిలిచిన ఉద్దేశం చెప్తున్నాడు. 3 విషయాలు చెప్పాడు ఇక్కడ, ప్రాముఖ్యమైన విషయాలు. 13వ వచనంలో నీ మాటలు కాచుకో. 14వ వచనంలో నీ ప్రవర్తన కాచుకో. 15వ వచనంలో
నీ క్రియలు కాచుకో. 13వ వచనములో నీ మాటలు కాచుకో. కొంతమంది మాటలకి అసలు అడ్డే ఉండదు. ఎంత మాట వస్తే అంత మాట. ఏమండి, ఎంత మాట వస్తే అంత మాట. వారి నోట వచ్చే మాటని ఏమి ఇంత కూడా భయపడకుండా అనేస్తారు. ఏమండి, కపటమైన మాటలు, గాతులో నేను పలికిన మాటలు నాకు మాత్రమే కాకుండా, వినండి ఈ మాట, గాతులో నేను పలికిన మాటలు నాకు మాత్రమే కాకుండా నా దేవునికి కూడా అవమానం తెచ్చింది. నువ్వు మాట్లాడే మాటలు నువ్వు అనుకుంటున్నావేమో అది నీకొక్కడికి అవమానం అనుకుంటున్నావేమో. ఆ మాటలు, నేను మాట్లాడిన మాటలు నాకు మాత్రమే కాదు, నా దేవునికి కూడా అవమానం తెచ్చింది. నువ్వు మాట్లాడే మాట నీకొక్కడికి అవమానం అనుకుంటున్నావా? నువ్వు మాట్లాడే మాట నీకు మాత్రమే ఘనత తెస్తుంది అనుకుంటున్నావా? నీకు ఘనత తెస్తుంది, దేవునికి ఘనత తెస్తుంది. నీకు అవమానం తెస్తుంది, దేవునికి కూడా అవమానం తెస్తుంది. నీ మాట దేవునికి అవమానం తీసుకొస్తుందా, దేవునికి ఘనత తీసుకొస్తుందా? నీ మాట కాచుకో. బుద్ధిహీనులు తమ నోట అంటే ఏదేదో మాట్లాడతారంట. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనంలో దయచేసి చూడండి త్వరగా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను అదుగో నోటికి కళ్ళెం పెట్టుకోవట్లేదు, అదిగో నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నాకు పెద్ద భక్తి ఉందంటే ఆ భక్తి అంట అది వ్యర్థం కదా. అసలు నీవు నీ నోటిని కాచుకో, నీ మాటలు కాచుకో. అది కొంచెమే ఉంటుందంట, ఎంత అదిరిపడుతుంది. ఏందది? అబ్బా, దానికి సెక్యూరిటీ గార్డ్ ఎంతమంది? 32 మంది. 32 మంది సెక్యూరిటీ గార్డులు దాటుకుని వస్తూ ఉంటుంది. అది బయటికి దూకుతుంది. అది నువ్వు మాట్లాడే మాటలకు నాకు తగులుతున్నాయి దెబ్బలు అంటుంటాయి. ఏయి కొడితే రాలేదు, కొడితే రాలేదు, పడలే కదా. చూడండి, ప్రమాదకరమైన వాటిని కొన్నిటి మధ్యలో పెట్టాడు దేవుడు. ఏదే గుండె ఎన్ని రిప్స్ మధ్యలో ఉంటాయి, ఎముకలు ఇలా పట్టుకొని ఉంటాయి. పళ్ళు ఎక్కడ ఉంటాయి, అలా పట్టుకొని ఉంటుంది. దొక్కో లేనిపోని తంట తెచ్చి పెడతా ఉంటుంది. పుసుకుమని అనేసానండి అంటారు. ఎందుకు? ఆ పుసుకు ఎందుకు వచ్చింది అసలు? ఏమనండి తెలియక పుసుకుమని అనేసానండి. పుసుకుమని నీకు పుసుకు అలవాటు అయిపోయింది. నువ్వెప్పుడు పుసుకే. 40 ఏళ్ళు వచ్చేసిన ఇంకా పుసుకే. మనం 50 ఏళ్ళు వచ్చేసిన పుసుకే. మట్లోకి వెళ్ళేదాకా పుసుకేనా? పుసుకుమని అనేసానండి. పుసుకుమనే ఏమంటున్నాడు? నీ మాటలు కాచుకో సహోదరుడా. ఇదిగో నేను అవమానం తెచ్చాను, నేను నా దేవునికి అవమానం తెచ్చాను. నేను మాట్లాడిన మాటలు ఏదేదో పిచ్చ మాటలు మాట్లాడారు. వీడు ఇశ్రాయేలీయుల రాజు కాడా? రాజు పలకవలసిన మాటలేనవి. ఎంత నోటిని పాడేసుకున్నాను. ఈ స్థలంలో చేరిన మనం ఎన్నిసార్లు నేను మీకు బోధిస్తున్న ఎన్నిసార్లు నా నోటిని నేను పాడేసుకున్నాను. నేను ఎక్కువగా ప్రార్థన చేసేది ఇదే, ప్రభువా నా నోటిని కాపాడు. 32 మంది సెక్యూరిటీని పెట్టినా కూడా పని అవ్వట్లేదు. మీకు విషయం చెప్పనా? మీకు విషయం చెప్తా ఉన్నాను. నువ్వెప్పుడైతే అధికంగా ప్రార్థన చేస్తావో వ్యర్థమైన మాట నీ నోటి దగ్గరికి రాకుండా దేవుడు ఆఫ్ చేస్తాడు. నీకే ఆశ్చర్యం వేస్తుంది. అరే, ఈ మాట చాలాసార్లు మనం అనుకుంటాం, ఈ మాట నేను అనకుండా ఆగిపోయిందే. దాన్ని ఆపింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. నీ నోటిని కాల్స్తాడు ఆయన. నీ నోటంట మృదువైన మాటలు సిద్ధం చేస్తాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం అనుకుంటా. ఒక మాట చూడండి, దయచేసి త్వరగా. 15:1. మృదువైన మాట. ఏ మాట? మరి మళ్ళా మృదువైన మాట ఎలాగా?
స్పంజీలాగా ఉండాల, మెత్తగా ఉండాల మాట. యేసుప్రభు వారి మాటలను మనం సహజంగా ఏం చేస్తూ ఉంటాం, సినిమా యాక్టర్ల మాటలు కాపీ కొడుతూ ఉంటారు. లోకల్గా ఉండే పాస్టర్లు పెద్ద పాస్టర్ని కాపీ కొట్టి ఆయన భాషలో ఆయన ఎలా మాట్లాడుతున్నాడు అలాగా. మా ఊరిలో ఒక కుర్రోడిని చూశాను, మాట్లాడితే ఇలా అంటున్నాడు, రీలరా అంటున్నాడు, రీలరా అంటున్నాడు. ఏంటా అని చెప్పి చూస్తే రాజమండ్రి జాన్వేసులు కదా, వాళ్ళని కాపీ కొట్టడమే. నువ్వు కాపీ గీపీ కొట్టాలంటే టీ గీ కొట్టాలంటే యేసుప్రభువే. నా యేసుప్రభు మాటలు ఎంత మంచి మాటలండి. యేసే మాట ఎప్పుడైనా గమనించావు? అమ్మా అమ్మా వీళ్ళు ఎవరైనా పిలుస్తారా అమ్మా? ఒక ఒంటరిగా పూర్ణ పురుషుడు ఒక ఒంటరిగా 5 మంది 6 మందిని పాడు చేసిన ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు, అమ్మా. యేసయ్య భాష. ఈ రోజుల్లో ఎలా ఉంటారు తెలుసా? ఏంటి సంగతులు? కొంచెం ముఖం కళ్ళొచ్చింది ఏంటి? వీళ్ళరా, లోకములో ఎక్కడ ఉన్నా సరే శిష్యులు వచ్చారంటే ఆహారం తీసుకుని యేసయ్యకి, ఆయన ఆమెతో మాట్లాడడం చూసి వాళ్ళు ఒక్క మాట కూడా అడగలేదు. ఏమిటి ఇలాంటి స్త్రీతో మాట్లాడుతున్నావు? ఆమె ఎలాంటిదో మాకు తెలుసు, ఇలాంటి వ్యక్తితో మాట్లాడుతున్నామని ఏమనలేదు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు వారి యొక్క జీవన విధానాన్ని వాళ్ళు పరీక్షిస్తూ వస్తున్నారు. ఏమండి, మన మాటలు ఈ రోజుల్లో చిన్నపిల్లలే చెప్పలేకపోతున్నాం. ముదురు మాటలు. ఏ మాటలు? ముదురు మాటలు. వాళ్ళు చిన్నప్పుడే ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే మురిసిపోయి పెద్దయ్యాక ఆ మురుపులు కాస్త ఉరుములైపోతాయి. పిల్లలకి ఇవ్వకూడని అతి ప్రమాదకరమైన వస్తువు ఒకటి ఉంది. ఏంటో చెప్పండి అందరు, మీకు నోరులో ఉన్న వాళ్ళు అందరూ చెప్పండి. సెల్ అంటారు. సెల్ కాదు, గారాబం. ఇది చాలా ప్రమాదం. పిల్లలు అమ్మ మమ్మీ అంటే చాలు వీళ్ళు మురిసి మైనవులాగా కరిగిపోయి నేలంతా పాకిపోతారు అంతే. ఏయ్ సరిగా మాట్లాడా, అప్పుడే చెప్పు మమ్మీ అంటాడు. అప్పుడే మమ్మీ నాకు బిస్కెట్ కావాలి అంటే చాలు, అక్కడే మొదలవుద్ది రచ్చ. మా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా అలాగ మాట్లాడినేమలా. ఏయ్ సరిగా మాట్లాడు, చిన్నప్పుడే మమ్మీ నాకు బిస్కెట్ కావాలన్నా మొదలెట్టాడు ఆడు అప్పటి నుంచే. ఆ తర్వాత ఆ గారం కాస్త బేరం దాకా వస్తుంది, ఆ బేరం కాస్త కారం అవుద్ది, మండుతుంటుంది మాట్లాడుతుంటే. మనకప్పుడు మండే మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. బైబిల్ మనకు చక్కని బోధ, నీ మాటలు కాచుకో, నీ మాటలు నా మాటలు కాసుకోవాలి. దేవుని పిల్లలు తమ మాటలను ఎంత జాగ్రత్తగా కాసుకుంటారో. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు రెండవ మాట ఏంటి చెప్పండి? మృదువైన మాట, నొప్పించే మాట. 2 మాటలు కాసుకో. నేను అవమానపరచబడ్డమే కాదు, నా దేవుడు కూడా అవమానపరచబడ్డాడు నా మాటల వల్ల. ఎప్పుడైనా అర్థమైందా? ఎప్పుడు అర్థమవుతుంది చెప్పండి? ఎప్పుడు అర్థమైంది ఆయనకి? మీరు చెప్పాలి. రాత్రి నుంచి విన్నారుగా, నేను వేరే ఏం చెప్పట్లా, 34 చెప్తున్నా. ఎప్పుడు అర్థమైంది ఆయనకి? ఎప్పుడు అర్థమైంది? దాంట్లోంచి బయటకు వచ్చాక అర్థమైంది. చాలామందికి ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? నేను చెప్పాను, ఎవరం ఎప్పుడు వస్తుంది అమ్మా? చాలామందికి ఎప్పుడు అర్థమవుద్ది అంటే, ఎప్పుడు అర్థమైంది? అరే రే 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 అలా చేయకుండా ఉండాల్సిందే. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏదైనా పాపం చేసేసి అయ్యో అలా చేయకుండా ఉండాల్సిందే, అలా మాట్లాడకుండా ఉండాల్సిందే, అక్కడికి వెళ్లకుండా ఉండాల్సిందే. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఏదైతే చేయకూడదో అది చేసేసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. ప్రియులారా, దావీదు చెప్తా ఉన్నాడు అక్కడ ఉన్న వ్యక్తులకి, జాగ్రత్త, కాచుకో,
నా దేవుడు అవమానపరచబడ్డాడు. ఏమండి, మనం అలా చేయకుండా మనం మన నోటిని కాచుకోవాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నేను పిచ్చివాళ్ళ నటించాను, నా నోటంట నా పెదవులంట వ్యర్థమైన మాటలు మాట్లాడాను. మీరు మీ మాటల విషయమై జాగ్రత్తగా ఉండండి. తన చుట్టూ ఉన్న వారికి ఈ సమాచారం ఇస్తున్నాడు. మాటలు కాపాడుకోండి. భార్యాభర్తల మధ్యలో ఏమండి సమస్యలు తీసుకొచ్చేది ఏంటో తెలుసా? మాటలు. ఏ మాట మాట్లాడితే నీ భర్తకు కోపం వస్తుందో తెలిసిన నీవు, ఏ మాట మాట్లాడితే ఆయనకు ఆయాసం వస్తుందో తెలిసిన నీవు, ఆ మాట మాట్లాడకుండా నీ నోటిని కాచుకునే విషయంలో ఎన్నిసార్లు విఫలమైపోలేదు నువ్వు. ఓ రోజు ఒక ఆమె మా చర్చిలో ఇలా చెప్తా ఉంది నాతోటి, నేను ఇలా మాట్లాడితే ఆయన కోపం వస్తుందని తెలిసి పాస్టర్ గారు నేను ఆయనతో ఇలా మాట్లాడను. ఆమెకి ఎంత జ్ఞానం ఉంది అనిపించింది నాకు. ఇలా మాట్లాడితే ఆయనకు బాధ కలుగుతుంది, ఇలా మాట్లాడితే ఆయన మనసు నొప్పించబడుతుంది, అందుకని నేను అలా మాట్లాడను. ఏమండి, నోటిని కాపాడుకునేది ఎవరికి సాధ్యమో తెలుసా? ప్రార్థన చేసేవారికే సాధ్యం. గుర్తుపెట్టుకో. దేవుని సన్నిధిలో నీ నోటిని నువ్వు ఎప్పుడు కాపాడుకోగలం? మన నోటిని మనం ఎప్పుడు కాపాడుకోగలం? ఒకవేళ అనేసిన, తొందరపడినా క్షమించండి, సారీ, తప్పైపోయింది, పొరపాటు అయిపోయింది, అనేసాను. నా తమ్ముడు వెనకాల ఉన్నాడు. రాత్రి ఇలా కొట్టాను నేను ఇలాగరే తమ్ముడు దెబ్బ తగిలిందిరా అంటే, లేదనియా. మనం ఏదైనా వెంటనే మన మనసుకు అర్థమైపోద్ది. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తికి నీకు అర్థమైపోద్ది. నేను ఈ మాట అన్నాను, నేను ఇలా అన్నాను. నీ భర్త దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా ఇలా అన్నాను, నేను తొందరపడ్డాను, ఆ మాట నీకు బాధ కలిగించిందని నాకు అర్థమవుతుంది, ఈ మాట నిన్ను గాయపరిచిందని నాకు తెలుస్తుంది. సర్లే, కాదు క్షమాపణ అడగడానికి వచ్చాను. ఇప్పుడు చెప్పాలి వారిద్దరి మధ్య ప్రేమ ఎంత ఉంటుంది. సాయంత్రానికి కేజీ చికెన్ ఇంటికి వచ్చేస్తుంది. సాయంత్రానికి కేజీ చికెన్ వస్తుంది. ఏమైనా తెమ్మంటావా? నీకు వద్దు. ప్రేమ ఉంటుంది. నీ తొందరపాటు వల్ల ప్రేమకు భంగం కలుగుతుంది. ఒకవేళ పురుషుడైతే, అమ్మా ఈ మాట ద్వారా నీకు బాధ కలిగించాను, నాకు అర్థమవుతుంది, నేను డ్యూటీకి వెళ్ళాను, నేను పనికి వెళ్ళాను, నేను ఆఫీస్కి వెళ్ళాను, అయినా ఈ మాటే నన్ను ఒత్తిడి చేస్తూ ఉంది, దయచేసి ఒకసారి నన్ను క్షమించు. నేను ఇక్కడ ఒక మాట అడగాలనుకుంటున్నాను. 2024 వరకు నీ భార్య నువ్వు ఎన్నిసార్లు క్షమాపణ అడుగుంటావో నాకు తెలియదు. నీ భర్త నువ్వు ఎన్నిసార్లు క్షమాపణ అడుగుంటావో నాకు తెలియదు. పాస్టర్ గారు ఇదిగో మిమ్మల్ని నేను ఇలాగ అన్నాను అని పాస్టర్ గారిని ఎన్నిసార్లు క్షమాపణ అడుగుంటావు నాకు తెలియదు. వీళ్ళరా, సంఘంలో సహోదరిని నువ్వెన్నిసార్లు క్షమాపణ అడుగుంటావు నాకు తెలియదు. అడిగారు ఎప్పుడైనా నీ భర్తను అడిగావా? ఏమండి క్షమించండి, పొరపాటుగా మాట్లాడేశాను, పర్లేదులే, నాకు గుర్తులేదు. నాకు గుర్తుంది. నీకు గుర్తుంది కదా, మంచిగా వేడివేడిగా ఆమ్లెట్ వేసేస్తే పోద్దా? ఒక అతను ఉన్నాడు నాకు తెలిసి, భార్యని ఇష్టం వచ్చేట్టు తినేసి తిట్టేసేసి వెళ్ళిపోయి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చేస్తాడు, స్వీట్ ప్యాకెట్ తెచ్చేస్తాడు. నువ్వు తిట్టిన తిట్లు స్వీట్ ప్యాకెట్తో, బిస్కెట్ ప్యాకెట్తో ఒక చీర తెస్తే ఆ తిట్లు పోవు, లోపల బాధ ఉంటుంది. మాటలు కాచుకో. దేవుని పిల్లలుగా మనము ఎన్ని విధాలుగా మనం కాయబడాలో. మా మందిరంలో ఒకటి ఉంటుంది, ఒక పద్ధతి ఏంటో తెలుసా? డిసెంబర్ 31వ తారీఖు భార్యాభర్తలు లేపి ఇద్దరిని ఒకళ్ళొకళ్ళు క్షమాపణ చెప్పుకోవాలి. చెప్పు నీ భార్య క్షమాపణ అంటాను నేను. కేక్ కట్ చేస్తాం, నీ భార్య క్షమాపణ చెప్పి కేక్ పెట్టంట. నీ భార్య క్షమాపణ చెప్పు. ఎన్నిసార్లు ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు ఆమెను బాధ పెట్టావో నువ్వు ఆమెకి క్షమాపణ చెప్పి కేక్ పెట్టి వెళ్ళిపో అంట. ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్పాలి నీ భార్యకి. ఒకవేళ నీ భర్తకి నువ్వు ఎక్కడైనా తిరుగుబాటు చేస్తే ఆయనకు క్షమాపణ చెప్పాలి. ప్రియులారా, ఇదిగో నీ మాటలను కాచుకో అంటున్నాడు దావీదు.
మాటల జాగ్రత్త, మాటల విషయమై జాగ్రత్త. కీడు చేయటం మాని 14 వచనం, మేలు చేయము, సమాధానము వెదికి దాన్ని వెంటాడము. నీ ప్రవర్తన కాచుకో. నీ ప్రవర్తన కాచుకునేది నీ చేతుల్లో ఉంది. కొంతమంది ప్రవర్తన ఎలా ఉంటుందంటే అసలు వాళ్ళు ఏం చేస్తారో కూడా వాళ్ళకి అర్థమై సావదు. కొంచెం ఏదైనా ఒకటి ఇస్తే వాళ్ళు ఏమేమో చేసేస్తూ ఉంటారు. ఉద్రేకం. మనము ప్రవర్తన నేర్చుకోవాలంటే మళ్ళా యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలా. యేసుప్రభు వారి యొక్క ప్రవర్తన, ఆయన ఎంత నెమ్మదిగా ఉంటాడు, యేసుప్రభు వారు ఎంత జాగ్రత్తగా ఉంటాడు. ఆయనను మాదిరిగా పెట్టుకోండి అంటాడు. ఆయన మనసు కలిగి ఉండండి అంటాడు. మనం చూసాం 34వ కీర్తనలో, ఆయన వైపు చూడండి అంటాడు. ఆ రోజు కానా అనే ఊరిలో వివాహం జరుగుతున్నప్పుడు యేసుప్రభు వారు వివాహానికి వెళ్ళాడు కదా. ద్రాక్షరసం అయిపోయింది. ఇప్పుడు ద్రాక్షరసం తయారు చేసే పని ఎవరిది? యేసుప్రభు వారిది. యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు చెప్పండి ఆ పెళ్ళికి? వాస్తవానికి ద్రాక్షరసం చేయడానికి వచ్చాడు. అది మనకెవరికి తెలియదు వాస్తవంగా, అక్కడ రాసేదాకా కూడా. ఇప్పుడు ద్రాక్షరసము అయిపోయింది కదా. ఇప్పుడు ఊరికి అనుకుందాం, ఇప్పుడు నువ్వే యేసుప్రభు అనుకో. కాసేపు ఎవరు చెప్పట్లేదు. నువ్వే యేసుప్రభు అనుకో కాసేపు. ద్రాక్షరసం అయిపోయింది, అవునా? వినాలి, నా మాట వినాలి. ద్రాక్షరసం అయిపోతుంది. నువ్వైతే ఏం చేస్తావు చెప్పు? నేనైతే పరిగెత్తుకుంటే ఆ తొట్టికాడు చూస్తూ ఉంటాను, ఎప్పుడు అయిపోద్దాం మనం చేద్దామా అని. పరిగెత్తుకుంటే ఈ తొట్టికాడికి వెళ్ళి చూస్తూ ఉంటాను, ఎప్పుడు అయిపోద్దాం మనం చేద్దామా అని. ఆగం మనం. మనకేదైనా పని ఉంటే ఆ ఉద్రేకం ఆగదు. 6వ తొట్టి దాకా పోయి చూస్తూనే ఉంటాం. ఇంకా 4 చెంబులు ఉన్నాయి, చేసేద్దాం అంటావా? ఉంటే ఉన్నాయిలే, చేసేద్దాం. కొంతమందికి ఏదైనా అలాగా ఏమైనా కొంచెం అనిపిస్తే చాలు, అది చేసేదాకా మనుషులు ఆగరు. వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుంది. ఇక్కడ చెప్తున్న మాట, నీ ప్రవర్తన కాచుకో. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆయన తల్లి అయిన మరియ అని ఉంటుంది. ఏమంటది చెప్పండి? నాయన బాబు, ద్రాక్షరసం అయిపోయింది నాయన. ఏమంటున్నాడు? అమ్మా, నా సమయం రాలేదు, నువ్వెందుకు కంగారు పడతావు? అసలు నువ్వైతే అసలు ఆగు, పరిగెత్తా ఉంటావు. చేసేస్తా, దెబ్బలు చేసి పడేస్తా. అసలు మనమే చేసింది అక్కడ, నేనే. మనం ఎంత ఏదో అంటారు, అసలు ఆగరు మనుషులు. వారి ప్రవర్తనలో దూకేస్తూ ఉంటారు. పేతురు కూడా ఒక వయసు వచ్చేదాకా దూకేస్తూ ఉన్నాడు, దూకుతా ఉన్నాడు. కొంతమందికి వయసు దాటేసాక కూడా దూకుతానే ఉంటారు. వెళ్ళరా, నీ ప్రవర్తన కాచుకో. నేను ముందుకు వెళ్ళడానికి సమయం లేదు. చూడండి 15వ వచనంలో అంటున్నాడు, చూడండి, నీ క్రియలు కాచుకో. దుష్క్రియలకి చేయి వారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీ క్రియలు కాచుకో. నీ క్రియలు, నీ పనులు జాగ్రత్త. అవి పరిశుద్ధమైన పనులై ఉండాలి. ఏమండి, నువ్వు చేసే పని సమాజానికి మేలుకరంగా ఉండాలి, ఇతరులకు మేలుకరంగా ఉండాలి. నిప్పెట్టేసి ఇటు తిరగబాకు. కొంతమంది అవతల నిప్పెట్టేసి ఇటు తిరిగేస్తారు, మనకు సంబంధం లేదన్నట్టు. ఏమండి, నీ క్రియలు జాగ్రత్త. నీ క్రియలకు తగినటువంటి ఫలం ఉంటుంది. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే. కొంతమంది వారి క్రియలను కాచుకునే విషయంలో విఫలమైపోతూ ఉంటారు. నీ క్రియలు, మన క్రియలు కాపాడబడాలా. నీ క్రియలు సంఘానికి ఉపయోగం అవ్వాలా. కొంతమంది సంఘంలో ఎలా ఉంటారు తెలుసా? ఏమండి, వారు చేసే పనులు, వారి ఒక్కళ్ళ మనసు గాయమైతే ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళ ఒక్కళ్ళ మనసు గాయమైతే ఏమవుతుందో తెలుసా? ఇది అపవాది మనసు. పక్కన వాళ్ళ మనసు కూడా జడగొడుతూ ఉంటారు. దానికి ఒక ఉదాహరణ నేనే. రక్షించబడిన కొత్తలో నేను
సినిమాలు చూస్తూ ఉండేవాడిని టీవీలో. అప్పుడు నేను సేవలోకి రాలేదు. మా పాస్టర్ గారు చూసేది కాదు. ఆమె చూడటం లేదని నేనేం చేసేవాడిని అంటే ప్లాన్ వేసేవాడిని, మాస్టర్ ప్లాన్ అనమాట. ఆమె వంట చేసుకుంటా నన్ను తిడతా ఉండేది. ఏయ్ టీవీ చూస్తావు, ఏం పనులు నువ్వు, ద్రాక్షరసం తీసుకుంటావు, భయం లేదు నీకు, భక్తి లేదు, చర్చిలో పెద్ద పరిశుద్ధుల్లాగా అన్నీ చేస్తూ ఉంటావు, మందిరం తుడుస్తావు, ఎందుకు ఈ మోసం, ఎన్ని అబద్ధాలు ఎందుకు ఇలా చేస్తావు అని వంట ఉంటే ఎట్లాగా దీన్ని బుట్టలు వేయాలా అని ప్లాన్ వేసాను, మాస్టర్ ప్లాన్. కొంతమంది వాళ్ళు చెడిపోతే తాను చెడ్డ కోతంట వనాన్ని జడగొట్టేసిందంట. అది వనాన్ని జడగొట్టే కోతులం మనం. నువ్వు చెడిపోయేది కాక అరే వీళ్ళు బాగున్నారే కొంచెం అగ్గే చేస్తే పోలా, అగ్గి తగలడిపోద్ది. ఏం చేశానంటే నేను నా స్టోరీ చెప్పడం ఆపేసి అట్టు వెళ్తున్నాను కదా, పాస్టర్ గారు ముందు మీ గురించి చెప్పండి అంటారేమో. కొంతమందికి అదేందో వాక్యం కన్నా వాళ్ళ స్టోరీలు చెప్తుంటే మహా రుచిగా ఉంటుంది చెవులకి. ఆ చెవులో కోడేక తీసి తిప్పుతుంటే అన్నట్టుగా ఉంటుంది. అదేంటి అదొక ఆనందం. పాస్టర్ గారి విషయాలు, వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు, మన విషయాలు మాట్లాడితే ఏం లేదు అదే. కొంతమంది అలాగే ఉంటారు. సరే మనం చెప్తాం ముందే ఎలాగా దీన్ని మనం టీవీ చూడడం లేదు ఇది అని చెప్పేసి అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఏమనేవాడిని అంటే రేపు ఎట్రా అనేవాడిని. ఏంటి ఎట్రా తాలిం మాడిపోతుంది, ఎట్రా ఎట్రా ఇటు చూడు బ్రహ్మానందం అసలు అనేవాడిని, ఇటు చూడు బ్రహ్మానందం అనేవాడిని, అటు చూడు ఈ సీన్ చూడు అనేవాడిని, ఒక 5 నిమిషాలు ఆ సీన్ చూడు అనేవాడిని. ఎందుకు చెప్పండి ఇలా నేను చెప్పింది? నా మాస్టర్ ప్లాన్ ఏంటో మీరు చెప్పాలి. అదే నువ్వు చూసుకోపో అని వెళ్ళిపోయేది. అమ్మయ్య మనకు గొడవలేదు. ఇక నా మాస్టర్ ప్లాన్ ఏంటంటే నేను టీవీ చూడాలి కదా, ఇది నన్ను చూడటం వాళ్ళు తిడుతుంది వచ్చినప్పుడు అంతా, ఏయ్ దొరమారుగుడా చర్చిలో తుడుస్తావు, ఇది వేస్తావు, ఆ పని చేస్తావు, నువ్వు టీవీ చూస్తావు అంటే అబ్బో ఇలా కాదని చెప్పి మాస్టర్ ప్లాన్. కొంతమంది వాళ్ళు చెడిపోతే పక్కన వాళ్ళకి మాస్టర్ ప్లాన్ వేస్తారు, వాళ్ళని కూడా చెడగొట్టేసాం అనుకో మన బ్యాచ్ పెద్దదవుద్ది. ఇక్కడ ఏ బ్యాచ్? ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే నన్ను క్షమించును గాక. ఏమైనా రిస్క్ అయితే మధ్యాహ్నం వెళ్ళిపోతాను అయ్యగారు, సాయంత్రమేనా. చాలా మంది అలాగుంటారు. వాళ్ళు చెడిపోయేది కాక పక్కన వాళ్ళు చెడగొడుతూ ఉంటాను. నేను ఎందుకు అలాగా టీవీ చూస్తా, నాకు అభ్యంతరం లేకుండా ఉండడానికి నేను ఏం చేసేవాడిని అంటే ఊరికి నేను ఆ భార్యను పిలిచేవాడిని, చూడు భలే ఉంది, ఆఖరికి అమ్మాయినది చూసుకోబా తలపోటు అయిపోతుంది నీతో అనేసి వెళ్ళిపోయేది. అప్పుడు నేను ప్రశాంతంగా మాంసానికి వాలిపోయి ఇక టెన్షన్ లేదు, మనకి అడ్డు లేదు, ఆపు లేదు, ఏకదాటిగా చూస్తూ ఉండేవాడిని. మహా టీవీ పిచ్చి. ఎంత టీవీ పిచ్చి నాకున్న సినిమా పిచ్చి నాకు తెలిసే ప్రపంచంలో ఎవడికి ఉండదు. మీరు అనుకోండి పాస్టర్ గారు అలా చూస్తారా? చాలామంది అక్కడ ఇలాంటి వాళ్ళు కూడా ఇక్కడ కూడా ఉండుంటారు. నాకు తెలిసి నాలాంటి వాడు ఉండడు. ఎందుకంటారేమో ఒక సినిమా రోజుకు 2 షోలు 100 రోజులు చూసేవాడిని నేను. ఇప్పుడు చెప్పండి నాలాంటి వాడు ఎవడైనా ఉంటే తీసుకురండి. ఒక సినిమా రోజుకు 2 షోలు 100 రోజులు చూసేవాడిని. అదే ఎంత పిచ్చ ప్రపంచంలో ఎవడికి ఉండదు. సినిమాలు వేస్తాడు ప్రొజెక్టర్ దగ్గర, వాడు కూడా చూసి ఉన్నాడు, ఆన్ చేసి పడుకుంటాడు వాడు మహా అంటే 2 షోలు చూస్తాడు. పిక్చర్ అర్థమైపోయిందిగా. మనం టైటిల్ కార్డు నుంచి శుభం కార్డుదా చెప్తాం స్టోరీ మొత్తం. ప్రియులారా అంత పిచ్చ టీవీ అంటే, అంత పిచ్చ సినిమాలు అంటే అంత పిచ్చ. నా క్రియలను, నా చెడు క్రియలను దాచుకోవడానికి పక్కన వాళ్ళని చెడగొట్టేవాడిని. దావీదు 3 విషయాలు చెప్పాడు ఇక్కడ. పిల్లలారా నా మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పిస్తాను. ఇదిగో మాటలు కాపాడుకోండి, ప్రవర్తన కాపాడుకోండి, క్రియలను కాపాడుకోండి. కాచుకో, జాగ్రత్త, కాచుకో. చివరి దినాల్లో నిన్ను నీవు కాపాడుకోవడం చాలా అవసరం. నన్ను నేను నిన్ను ఎవడో కాపాడుతాడు అనుకో, ఒక టైం దాటేసింది. నిన్ను ఇంకా ఎవరో కాపాడుతారు అనుకోవద్దు. ఏమండి ఆ దినాల్లో బైబిలు, సంఘము, వాక్యము, పరిశుద్ధాత్మ ఏం తరచుగా ఉండేది కాదు. అయినా కూడా పూర్వం భక్తులు నిష్ఠ కలిగిన భక్తి చేశారు.
మనకు వారానికి 3 సార్లు సంఘ కార్యక్రమాలు, సేవకుడు, సంఘము, పరిశుద్ధాత్మ, ఎన్నో హెచ్చరికలు, ఎన్నో మాటలు మన దగ్గరకు వస్తూ ఉన్నా కూడా మనం నిర్లక్ష్యంగా ఉంటా ఉన్నాం. ప్రియులారా, జాగ్రత్త. మన ప్రవర్తన కాపాడుకుని మన చేతిలో ఉంది. ఆయన మన చేతికి సమస్తాన్ని అప్పగించాడు. నేను నా అలవాట్లను, ఆ మాట 16 వచ్చినమా లాస్ట్ చదివింది, 16 వచ్చినమా దమా దుష్క్రియలు చేయవారి జ్ఞాపకము గుర్తుపెట్టుకో. మన ఈ దుష్క్రియలైతే మన జ్ఞాపకం కూడా కనిపించదు. అంతే. ఇక మీకు విషయం చెప్పనా, నువ్వు వెళ్ళిపోయాక కూడా నీ గురించి జ్ఞాపకం ఉండాలా. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయబడుతుంది. యెహోవా వారికి విరోధమైపోతాడు. కాబట్టి ప్రియులారా, మన క్రియలు మంచి క్రియలై ఉండాలి. ప్రోత్సహించాలా. అమ్మా నువ్వు కానీ, నువ్వురా, నువ్వు పాడు, నువ్వు నడిపించు, నువ్వురా, నువ్వు ముందు ఉండు, నువ్వు ఉంటే బాగుంటుంది. ప్రోత్సహించు, బలపరచు, ధైర్యపరచు. పక్కనోళ్ళు పాడుతుంటే పక్కనోళ్ళు నీకన్నా ముందుంటే ఏడవబాకు. ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం సంఘానికి అవసరం. ఒకరినొకరు బలపరుచుకోవడం అవసరం. ఒకరినొకరు ప్రేమించుకోవడం అవసరం. వీళ్ళరా, దావీదు సెలవిచ్చిన మాటలు, నిన్ను నువ్వు కాచుకో. నీ ప్రవర్తన, నీ మాటలు, నీ క్రియలు, నీ పనులు, సంఘంలో నీ పనులు, నీ భాగము, నీ చెయ్యి ముందుండాలా, పెద్దదిగా ఉండాలా, ఘనమైనదిగా ఉండాలా. అప్పుడు నీవు మాత్రమే కాకుండా నీ పిల్లలు దీవించబడతారు, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందామండి. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు ఎన్నో విషయాలు 34వ కీర్తన ద్వారా, నిన్న ఉదయం నుంచి కూడా మరి 34వ కీర్తన ద్వారా ప్రభు మనతో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఈ మాటలు ఏ విధంగా ఉన్నాయి, నీ పెదవులను కాచుకుంటున్నావా? ఈ మధ్యాహ్నకాల సమయంలో నా వర్తమానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా స్వామి, నీ పాదములకు నెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. ఈ 2వ రోజు 3వ కూడికలోనికి మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రాలు. పాటలు మీరు తోడయండి, అది నీ దాసినంత వరకు నిలవబెట్టుకుని 34వ కీర్తన ద్వారా ఇంకా కొన్ని విషయాలు మాకు తేటగా తెలియజేసిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాం. అది వినిన వర్తమానం, వినిన మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలించినట్లు నీ సహాయం దయచేయండి. ముందున్న సమయాన్ని మా కొరకు దీవెనకరంగా చేసి, నాన్న ప్రభా, 2వ వర్తమానముగా నీ దాసుని కూడా నాన్న ప్రభా నీ సిలువ చాటున మరుగుపరిచి మా కొరకే వాడుకోమని యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.